ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సర పరాభవ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం ఉగాది అమావాస్యతో కలిసి వచ్చింది. 18వ తేదీన అమావాస్య ఉదయం 8 గంటల తర్వాత వస్తుంది. 19వ తేదీ ఉదయం 6:52 వరకు ఉంటుంది. కావున మనం 7 గంటల తర్వాత మనం పూజ గది శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి. అంటే అమావాస్య ఆ రోజు 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటే ఆ రోజు పరిగణించబడుతుంది. 20వ తేదీని చేసుకోవాల్సి వస్తుంది ఉగాది. కానీ అమావాస్య 19వ తేదీ ఉదయాన్నే తెల్లవారి జామున వెళ్ళిపోతుంది కాబట్టి మనము 19వ తేదీనే ఉగాది చేసుకోవచ్చు. ఇల్లు ముందు రోజే శుభ్రం చేసుకోవాలి. పూజ గది మాత్రం 19వ తేదీన పాడ్యం ఉంది కాబట్టి ఆ రోజే మనము శుభ్రం చేసుకోవాలి. ఫోటోలు శుభ్రం చేసుకొని గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ గది రెడీ చేసుకోవాలి. చైత్రశుద్ధ పాడ్యమి 18వ తేదీ రాత్రి 10:45 ప్రారంభం అవుతుంది. 19వ తేదీ రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేస్తారు. వేప పువ్వు, మామిడికాయ, కొత్త చింతపండు, బెల్లం, కొబ్బరి తురుము, అరటిపండు, పుట్నాల పప్పు, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు. ఆ పచ్చడి తయారు చేసి పూజ గదిలో ప్రసాదంగా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఈ పచ్చడి నైవేద్యంగా పెట్టడం వల్ల గ్రహశాంతి కూడా కలుగుతుంది. అందుకనే పెద్దలు ఆ విధంగా పెట్టమని చెప్పారు. పంచాంగ శ్రవణం కూడా ఆ రోజు వినటం వల్ల చాలా మంచిది. మనకు మంచి జరుగుతుంది, గ్రహశాంతి కలుగుతుంది. మనం ఇంకా బ్రాహ్మణులకు కూడా ఏమైనా మన దానాలు, ఏమైనా వస్త్రదానం కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా మనం ఇవ్వచ్చు. ఆ రోజు చాలా మంచిది. ఉగాది అనేది విశ్వాంతరాలలో గ్రహాలన్నీ ఒక మహాదశకి చేరుకుంటాయి. ఇది కొన్ని రాశుల వారికి తిరుగులేని రాజయోగాన్ని అందిస్తుంది. ముఖ్యంగా 4 రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది. ఈ 4 రాశుల వారు మేషరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి. ఉగాది కొత్త సంవత్సరానికి శుభప్రదంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మిక పవిత్రతతో, కొత్త ఆశలతో, కొత్త ప్రారంభాలతో, కొత్త ధనంతో ఆరంభించే రోజు ఉగాది. ఉగాది రోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి ద్వారానికి మామిడి తోరణాలు కట్టి ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవాలి. వసంత రోజు మొదటి రోజు కాబట్టి అమ్మవారి దేవాలయాలకు వెళ్ళటం చాలా మంచిది. కానీ ఆ రోజు ఇనుప వస్తువులు కానీ, పింగాణి వస్తువులు కానీ, అంటే పిన్నులు, క్లిప్స్ అలాంటివి కానీ ఏమైనా తీసుకొని రాకూడదు, అలాంటివి కొనకూడదు. ఆ రోజు కాలపురుషుని చదవాలి. అది విష్ణు సహస్రనామంలో ఉంటుంది కాబట్టి మనం వినాయకుడిని పూజించి విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. మనపై ఏమైనా గ్రహాల ప్రభావం ఏమైనా ఉంటే అలాంటివి ఏమీ లేకుండా రాకుండా ఈ దైవశక్తి మనల్ని కాపాడుతుంది. అన్ని దేవతామూర్తుల అనుగ్రహం మన పైన ఉంటుంది. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి అదృష్టం కలిసి వస్తుంది. నవగ్రహాల్లో మొదటి రాశి అయిన మేషరాశి. వీరు ఏ పనైనా సరే వేగంగా నిర్ణయం తీసుకుంటారు. వాయిదా వేయడం వాడికి ఇష్టం ఉండదు. ఏ పని కూడా మేము చేయలేము అనేటువంటి భావన వారికి ఉండదు. ఏ పనైనా సరే నేను చేయగలను అనే ధైర్యం వాళ్ళకు ఉంటుంది. వీరు ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఇంతవరకు వీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయం వరకు వెళ్ళి ఆగిపోయేది. అంటే ఏ పని మొదలుపెట్టినా, లేకపోతే ఏమైనా భూములు కానీ, లేకపోతే ఆస్తులు కానీ, లేదంటే చదువులో కానీ ఏదైనా సరే
విజయం వరకు వచ్చి అక్కడ ఆగిపోయేది. కానీ ఉగాది తర్వాత నుంచి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు ఏ పని మొదలుపెట్టిన భూములు కానీ ఆస్తులు కానీ ఏమైనా కొనాలనుకున్నా అది కూడా సక్సెస్ అవుతుంది. వీరికి ఇక్కడ నుండి కొన్ని సంవత్సరాల వరకు కూడా అసలు తిరుగులేదు. ధన ధాన్యాలు కూడా సమృద్ధిగా ఉండే అవకాశం ఉంది. వీరు సోమవారం పాలతో శివునికి అభిషేకం చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు కూడా అనుగ్రహం వీరిపైన ఉంటుంది. కానీ మేషరాశి వారికి కొద్దిగా కోపం ఎక్కువ. అది కోపం తగ్గించుకొని కొద్దిగా అగ్నితత్వం కూడా ఉంది వారికి రాశిలో. అది కొంచెం తగ్గించుకుంటే వాళ్ళకి అన్ని శుభ ప్రయోజనాలు శుభ ఫలితాలను ఇస్తుంది. మిథున రాశి నవగ్రహాల విశిష్టమైనది మిథున రాశి. మీకు ఇప్పటి వరకు శత్రువుల నుంచి మన ఇబ్బందులు కానీ జరగాల్సిన పనులు కూడా ఆగిపోయినా కానీ మీకు 19 ఉగాది తర్వాత అన్నీ శుభప్రదంగా జరుగుతాయి. చాలా అదృష్టం కలిసి వస్తుంది. ధన సంపాదన పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. మనస్పర్ధలు తొలగిపోతాయి. ఈ మిథున రాశి వారికి గురువు బుధుడు కాబట్టి పచ్చని పెసలు బుధవారం రోజు బుధ విగ్రహానికి సమర్పించుకోవాలి. శివలింగానికి అభిషేకం చేయటం వల్ల తేనెతో కానీ పాలతో కానీ అభిషేకం చేయటం వల్ల శివానుగ్రహం కూడా కలుగుతుంది. ఇంకా చిన్న చిన్న ఎటువంటి దోషాలున్నా అన్నీ తొలగిపోతాయి. ఈ మేషరాశి మిథున రాశి సింహరాశి తులారాశి వారికి ఒక 25 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు వాళ్ళకి తిరిగి ఉండదు. అంటే గ్రహాలు అడ్డంకులు వచ్చినా సరే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇక నెక్స్ట్ సింహరాశి. నవగ్రహాలలో సింహరాశి వారికి సూర్యుడు అధిపతి. సింహరాశి వారికి ఇన్నాళ్ళు అవమానాలు కానీ ఏమైనా బాధలు కానీ ఏమైనా జరగని పనులు కానీ ఏమైనా ఉన్నా అన్నీ ఉగాది తర్వాత అన్నీ జరుగుతాయి. ఈ అమావాస్యతో అన్నీ తొలగిపోతాయి. వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అవి కూడా వసూలు అవుతాయి. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు ఈర్ష్యపడేలాగా మీకు ఎదుగుతారు. ఇల్లు కొనుక్కోవడం కానీ శుభకార్యాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కుటుంబ బంధువుల్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఏమైనా మనస్పర్ధలు గొడవలు ఉంటే అన్నీ క్లియర్ అవుతాయి. కోర్టు సమస్యలు అలాంటివి ఏమున్నా అన్నీ మొత్తం క్లియర్ అవుతాయి. ఈ సింహరాశి వారు సూర్యుడిని పూజించాలి. ఆదిత్య హృదయం చదవాలి. సూర్యుని అనుగ్రహం దొరుకుతుంది. అలాగే శివునికి తేనెతో అభిషేకం చేసినా ఇంకా చాలా మంచి జరుగుతుంది. సోమవారం ఉదయం శివాలయానికి వెళ్ళి తేనెతో అభిషేకం చేసుకోవాలి. అదృష్టం కలిసి వస్తుంది. ఇక వారికి తిరిగే ఉండదు. ఈ రాశుల వారికి ఇది సామాన్యమైన అదృష్టం కాదు. ఎన్నడూ లేని విధంగా వీరందరికీ అదృష్టం పట్టబోతుంది. ఇక తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి, స్వాతి నక్షత్రం 4 పాదాల వారికి, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. వీళ్ళందరూ తులారాశికి చెందినవారు. వీరు సమతుల్యానికి, న్యాయానికి, సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తారు. నవగ్రహాల్లో శుక్రుడు అధిపతి కావున వీరికి గతంలో ఏమైనా పనులు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ కోర్టు సమస్యలు ఇంకా బంధువుల వల్ల ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వచ్చినా అన్నీ ఈ ఉగాదితో అన్నీ క్లియర్ అవుతాయి. 19వ తేదీ నుండి వాళ్ళకి అదృష్టం పట్టబోతుంది. అమావాస్యతో అవన్నీ క్లియర్ అవుతాయి. తులారాశి వారు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ గట్టెక్కి అదృష్ట జాతకం వారిని వరించబోతుంది. ఇప్పటి వరకు వీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వీరు ఎవరికైనా మంచి చేయాలని చూస్తే
వారి నుంచి ఎన్నో అవమానాలు నిందలు పడాల్సి వచ్చింది. మీరు పెట్టిన పెట్టుబడులు రాకపోవడం జరిగింది. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షం వల్ల ఉగాది నుండి తులారాశి వారికి అద్భుతమైన మహాదశ మొదలు కాబోతుంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. రాబోయే 25-50 సంవత్సరాల వరకు వీరికి అదృష్టం పట్టబోతుంది. జీవితంలో తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. ఇదంతా ఈ బోళాశంకరుని వల్ల మీ సొంతం కాబోతుంది. కొత్త జీవితం కొత్త ఉత్సాహంతో మొదలవుతుంది. మీరు ఏ పనిని మొదలుపెట్టినా మొదటగా విజయం మీదే. సమాజంలో గౌరవం కూడా వస్తుంది. కొత్త ఇల్లు కొనుక్కోవడం, కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అపజయం అనేదే ఉండదు. ఈ ఉగాది నుండి విజయ శిఖరాలను చేరుకుంటారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి మీ గ్రహంలో ఏమైనా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే పంచామృతాలతో మహాశివుని అభిషేకం చేయటం వల్ల అవన్నీ తొలగిపోతాయి. శనిదేవుని దృష్టి మనపై పడటం వల్ల కొంచెం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ పరమశివుని దుర్గమ్మ వారిని పూజించడం వల్ల అవన్నీ తొలగిపోతాయి. శుభప్రదం. కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు. ఉద్యోగం అవకాశాలు వస్తాయి. కొత్త వారు పరిచయం అవుతారు. వారి వల్ల కూడా మీకు అవకాశాలు కూడా కలుగుతాయి. తులారాశి వారికి తిరుగులేని అదృష్టం. మీరు కుబేరులుగా మారే అవకాశం ఉంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే విజయపదం వైపు దూసుకు వెళ్తారు. ఈ ఉగాది మీకు ఇంత అదృష్టాన్ని కలుగజేస్తుంది. మిగిలిన రాశుల వారికి కూడా అందరికీ బాగానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ ఆలోచించి మనం వెనుకంజ వేయకుండా ముందుకు దూసుకుపోవాలి. భగవంతుడిని నమ్ముకుంటే ఇవి ఏమీ మనల్ని ఏమీ చేయలేవు. మిగిలిన రాశుల వారు చిన్న చిన్న సమస్యలు ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగితే అవి మనల్ని ఏమీ చేయలేవు. భయపడాల్సిన పని ఏమి లేదు. అందరూ ఆ పరమశివుని, దుర్గమ్మ వారిని, సూర్యుడిని, ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే అన్నీ తొలగిపోతాయి. అందరికీ అదృష్టం కలిసి వస్తుంది.